నగరంలోని 40వ వార్డులో నివాసం ఉంటున్న రాచర్ల గంగాధర్ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురి కావడంతో కాలిపోయిన ఇంటిని పరిశీలించి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్ మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వయం ఉపాధితో జీవనం పొందే గంగాధర్ కుట్టు మిషన్లు మరమ్మతులు చేయడం, బట్టలు కుడుతూ ఉపాధి పొందే నిరుపేద కుటుంబమని, పూర్తిగా ఇల్లు కాలిపోవడం జరిగిందని, 60 మిషన్స్ కాలిపోవడం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, నివసించే పరిస్థితి లేదు అని, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ 8 లక్షల నుండి 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. కొత్త మిషన్లు గడ్డలు గడ్డలు ఇక్కడ ఉన్నాయి. ముంగట ఇల్లు పెట్టుకుంటారు, వెనక ఉన్నారండి. ఆ స్టాండ్లు ఉంటాయి, అవి ఉప్పు కాబట్టి కాలే, అవి పలుగుతాయి. అవి లేరాత్రి వీళ్ళకి వచ్చినప్పుడు లేరాత్రి క్యాంటర్ బండి వస్తుంది. ఆడదాకపోయింది కానీ ఆడదాకా అక్కడ ఇంకా రూమ్ ఉంది. ఎంత కొట్టినా వెళ్ళారులే. అదే దూలాలే కాలిపోయినాయి, మొత్తం బుక్ అయిపోయింది. సిలిండర్ పేలింది. బండి రాకపోతే నాడని ఆయన ఆరోగ్య లక్ష తోలుకొనిపోయింది ఆమె. నిన్న షార్ట్ సర్క్యూట్ మొత్తం ఇల్లు కాలిపోయింది బాబు, 100% పోయింది. మొత్తం లోపల డ్వెల్లింగ్ అంటే కుట్టు మిషన్లే కానీ వాళ్ళ తిను బండాలు మొత్తం పోయినాయి బాబు. నాకు కాపీ పంపిస్తావా బాబు? వాట్సాప్ పెడతావా? నేను లెటర్ రాస్తా. వాళ్ళు ఎందుకు హాలిడే? సెకండ్ సాటర్డేనా? కానీ పర్లేదు, ఇవాళ కాకుండా మండే పంపు. నన్ను మా సలీంకు ఈ నెంబర్ పంపు బాబు. సలీంకు పంపి ఏదో విధంగా పాపం వాళ్ళ గవర్నమెంట్ క్లాస్ సాయం ఎంత చేయాలి బాబు. అదే అంటుంది. థ్యాంక్ యూ. అవును, సాయం చేయాలి. ఇటువంటి వస్తుంది. ఇల్లు కిరాకి తీసుకుంటా. చేస్తుంది. నిరాధారమైతే కిరాయి దానికి ఇంద్రమ మా బతుకులో ఒకరికి రాజులు వచ్చే విధంగా ఒక నడుచుకుంటారు. ఆర్థిక సాయం చేయండి ఖర్చు 2 గంటలు. ఈ సంఘం నిలబడి ఇటువంటి చేస్తాను కదా మీరు ఊరికే దండలేసుకుంటే ఇలా స్వయం ఉపాధితో ఉపాధి పొందేటువంటి ఒక దర్జీ గంగారాం గారు వారు ఒకవైపు ఏదైతుందో కుట్టు మిషన్ల మరమ్మతు చేయటం, కుట్టు మిషన్ల మరమ్మతుతో పాటుగా బట్టలు అంటే ఏదైతే స్టిచ్చింగ్తో ఉపాధి పొందేటటువంటి ఒక నిరుపేద కుటుంబం. నేను రోజు ఏదైతున్నదో విద్యుత్ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్తోని మొత్తం ఇల్లు దగ్ధం కావటం, 100% ఇల్లు కాలిపోయింది. 100% ఇల్లు కాలిపోవడంతో పాటుగా అందులో స్టిచ్చింగ్ రిపేర్కు ఉన్నటువంటి మిషన్లే కానీ, నూతనంగా ఇలా కుట్టుకు ఉపయోగపడుతున్న మిషన్లే కానీ దాదాపు ఒక 60 మిషన్లు కాలిపోయినాయి. అంటే అసలు ఆయన మొత్తం జీవనం ఉపాధి
కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళ రెవెన్యూ శాఖ కూడా దీన్ని పరిశీలించి ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు కూడా నివేదించడం జరిగింది. అంటే దాదాపు 10 లక్షల రూపాయల వరకు నష్టం వాటింది. దీనికి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి వరకు ఇవాళ రాజీవ్ యువశక్తి స్వయం ఉపాధి పథకం ఏదైతుందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తిరిగి స్థిరపడటానికి మంజూరు చేయడంతో పాటుగా ఇల్లు కూడా పూర్తి దగ్ధమైపోయింది, ఇల్లు కూడా పూర్తి కాలిపోయింది. కాబట్టి వాళ్ళ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద వాస్తవంగా ఇందిరా ఆవాస్ యోజనలో ఇల్లు కాలిపోయినటువంటి వారికి ప్రాధాన్యతతో ఇల్లు మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద ఒక ఇల్లు మంజూరుతో పాటుగా అదొక 5 లక్షల రూపాయలు ప్లస్ ఇవాళ ఈ ఆయన ఉపాధికి సంబంధించినటువంటి ఒక కుట్టు మిషన్లు ఇంకా సామగ్రి అంతా మరమ్మతు చేసే సామగ్రి అంతా కూడా దగ్ధమైపోయింది. కాబట్టి ఒక 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఆయనకు రాజీవ్ యువశక్తి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ క్రింద ఒక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వాళ్ళ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు అంటే విద్యుత్ శాఖ కూడా వారికి ఆర్థిక సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ శాఖ కూడా ఏదైతుందో షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. కాబట్టి మరొక 5 లక్షల రూపాయలు ఇవ్వగలిగినట్టయితే, ఎందుకంటే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మన మంజూరు వచ్చేది 5 లక్షల రూపాయలు వస్తుంది. ఇవాళ ఇల్లు కావాలంటే దాదాపు 20 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం వ్యయం అవుతుంది. ఈ 5 లక్షలకి ఇంకొక 5 లక్షలు తోడ్పడే విధంగా ఏదైతుందో విద్యుత్ శాఖ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్లస్ రాజీవ్ యువశక్తి కింద ఒక 10 లక్షల రూపాయలు వారి ఉపాధి నిమిత్తం ఏదైతుందో ప్రత్యేకంగా మంజూరు చేయాలని చెప్పని, అట్లాగే వీళ్ళ యూనియన్ అసోసియేషన్ కూడా ఉంటుంది. ఈ యూనియన్ అసోసియేషన్ కూడా ఏదైతుందో వారికి అండగా నిలవాలి. ఇటువంటప్పుడే ఏదైతుందో యూనియన్లు బంద్ చేస్తాయి. యూనియన్లు అనేది ఏదైతుందో అది కేవలం వాళ్ళ యొక్క బల నిరూపణకే కాకుండా ఎవరైతే వాళ్ళ దాని సభ్యులు ఇటువంటి ప్రమాదాలకు గురై నష్టపోతారో వారిని యూనియన్ తరఫున కూడా ఆర్థిక సాయం అందింపజేసి ఆదుకోవటం యూనియన్ బాధ్యత అని చెప్పని నేను యూనియన్ వారికి కూడా విజ్ఞప్తి